ఇప్పటి తరంలో సార్ క్లాసికల్ నేర్చుకోవాలి నేర్చుకోకూడదని రెండు వాదనలు వినిపిస్తున్నాయి. నేర్చుకుంటే మంచిదని, లేదు నేర్చుకోకపోతేనే బెటరు, బాగా అది తప్పండి, అది తప్పది. నేను చెప్తున్నాను, మన అంటే మీరు సినిమా సంగీతం గురించి మాట్లాడితే నేను అందరికీ చెప్తా, దిస్ ఈస్ ద బెస్ట్. నా ఎసెన్స్ అంతా పిండి చెప్పేది క్లాసికల్ పూర్తిగా నేర్చుకోవాలి, వినడం వెస్ట్రన్ మ్యూజిక్ వినాలి, క్లాసికల్ మ్యూజిక్ వినకూడదు. యూ లిసన్ టు ఓన్లీ మిగతా మ్యూజిక్, ఆల్ అది స్పానిష్ అవని, జాజ్ అవని, ఏదైనా సరే వినడం మాత్రం అది. సో యూ కెన్ మేక్ యూస్ ఆఫ్. కానీ రెండిటికి అసలు బాణీ పాడే వాళ్ళకి ముఖ్యంగా చాలా తేడా కదా సార్. ఇక్కడ కొంచెం మంచి ఒదుగుతో అకారంతో అలా పాడతారు, అంటే వేరుగా ఇది క్లాసికల్కి ఓకే, అది దానికి ఓకే. మన సినిమాకి వచ్చేప్పటికి రెండింటి మిక్చర్ పనిచేస్తుంది, టెక్నిక్ అది. వీళ్ళందరికీ చెప్తాను సింగర్స్కి అయితే, దట్ విల్ హెల్ప్ యూ. ఎందుకు సార్ చందమామ పాటలో కూడా అంత ఫాస్ట్ ఒక అది అది ఆ బిట్లో కూడా వింటర్లో విడిగా ఉంటానంటావేమా అంత గమక అసలు. ఐ లైక్ దట్. అది ఆ మ్యూజికే అదే, ఆ చిన్న చిన్న సంగతులే ఆ మ్యూజిక్. అది మళ్ళీ కన్సిడర్ చేస్తారు సార్. అందుకే మీ మార్క్ పాటలు మీరు అన్నారు సార్, షెల్ఫ్ లైఫ్ అనే ఒక పదము, అది చిన్నగా అనిపిస్తోంది కానీ నిజంగా సస్టైన్ అవుతూ ఇవాళకి అవి హిట్, సూపర్ హిట్ సాంగ్స్. సూపర్ హిట్తో పాటు అంటే వాల్యూ ఉంటేనే లాంగ్ రన్లో